హాయ్ స్టూడెంట్స్, చూడండి ఇప్పుడు మనం చేసేది అయితే చాప్టర్ నెంబర్ 4 10th క్లాస్ చాప్టర్ నెంబర్ 4లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అసలు లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? మనకి ఆర్డర్లో ఉంటుంది. అలానే 2 వేరియబుల్స్ అంటే ఎక్స్ వై జెడ్ ఏబిసి పిక్యూఆర్స్ వేరియబుల్స్ ఏవైనా ఉంటాయి. ఇప్పుడు మనం దీని ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చూద్దాం. చూడండి పిల్లలు, ఒకసారి మీకు కొంచెం అంటే ఇంట్రడక్షన్ మనకు అర్థమైందంటే కనుక చాప్టర్ మొత్తం మనం ఈజీగా ఒక 1 or 2 అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు. అంత ఈజీగా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఒకసారి ఇంట్రడక్షన్ చూడండి పిల్లలు. వన్ డే సిరి వెంట్ టు ఏ బుక్ షాప్ విత్ హెర్ ఫాదర్. సిరి వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి బుక్ షాప్కి వెళ్ళారంట. వెళ్తే అక్కడ ఏం చేశారు? 3 notebooks అండ్ 2 pens కొన్నారు. కొని వాటికి ఎంత పే చేశారో వాళ్ళు 80 రూపీస్ అనేది పే చేశారు. అయితే ఇప్పుడు అక్కడ 3 notes అంటే ఒక నోట్స్ వచ్చి ఎంత పడింది, ఒక పెన్ వచ్చి ఎంత కాస్ట్ అయింది అనేది మనకు తెలియాలి. ఇక్కడ మనకి 2 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏముంది, వెళ్ళి 3 notes కొని 80 రూపీస్ ఇచ్చామనుకో, ఏమవుతుంది? అది 3 notes ఈక్వల్ టు 80 కాబట్టి ఒక నోట్స్ ఈక్వల్ టు 80/3 చేసేస్తాము. బట్ ఇక్కడ 2 ఉన్నాయి. 3 notes 2 pens ఉన్నాయి. వాటిని మనం ఎలా చేయాలి అంటే, ఇప్పుడు 3 notes అంటే ఎక్స్ అనుకోవాలి. నోట్స్ని ఎక్స్ అనుకున్నాము, పెన్స్ని వై అనుకున్నాము. అప్పుడు 3x + 2y = 80 రూపీస్ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలానే ఆ నోట్స్ని తన ఫ్రెండ్ చూసిందంట. లక్ష్మి చూసి ఇష్టపడి వాటిని సేమ్ తను మళ్ళీ 4 notes 3 pens కొంది. తను ఎంత పే చేసింది? బుక్ షాప్లో 110 పే చేసింది. ఇప్పుడు మనకి ఎక్స్ ఎంత, వై ఎంత, ఇవి ఇచ్చిన ఈ 2 hints నుంచి మనం ఎక్స్ వైని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి చూడండి. ఇంట్రడక్షనే కదా అనుకోకుండా కొంచెం మీరు ఓపిక్గా చూసారంటే ఎక్సర్సైజ్ మొత్తం మీరే చేయగలరు పిల్లలు. ఒకసారి చూడండి. ఫస్ట్ చూడండి పిల్లలు, ఇక్కడ మనం ఏంటి, ఫస్ట్ తను 3 ఓకే. ఫస్ట్ ఎక్స్ని మనం నోట్స్లు అనుకోవాలి, వైని ఏమనుకోవాలి? పెన్స్ అనుకోవాలి. ఇప్పుడు ఏంటి, 3 నోట్స్లు ప్లస్ 2 pens = 80 రూపీస్కి సిరి బై చేసింది. తర్వాత నెక్స్ట్ ఎవరు? తన ఫ్రెండ్ 4 నోట్స్లు 3 pens కలిపి 110 రూపీస్ కదా బై చేసింది, 110. రైట్. ఇప్పుడు మనం ఈ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. అయితే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది కదా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అయితే ఇక్కడ ఫస్ట్ ఉన్నది ఏదైతే ఉందో ఎక్స్ కోఎఫిషియంట్తో దీన్ని మల్టిప్లై చేయండి పిల్లలు. ఇక్కడ ఉన్న ఈ వై కోఎఫిషియంట్తో దీన్ని మల్టిప్లై చేయండి. రైట్, అర్థమైంది. ఇప్పుడు 4 3s are 12x + 4 2s are 8y = 4 8s are 320. నెక్స్ట్ 3 4s are 12x + 3 3s are 9y 110 × 3 330. అయితే మనం దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి ఇప్పుడు. అప్పుడు 12xలోంచి 12x తీసేస్తే 0 వస్తుంది కదా. సో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సైన్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఇది ఒకటే మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటుంది. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు 2 వేరియబుల్స్ని 2 లీనియర్ ఈక్వేషన్స్ మనం సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే సైన్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవాలి. అదే ఇక్కడ నెగిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ తీసుకోవాలి. రైట్, ఈ 2 క్యాన్సిల్. ఇక్కడ ఎంత? -y = -10. రైట్, y = 10. ఇప్పుడు మనం ఈ y వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3x + 2y = 80. అప్పుడు ఏమవుతుంది? 3x + 2 × 10 = 80. 3x + 20 = 80. 3x = 80 - 20. డైరెక్ట్ స్టెప్ రాసేస్తున్నాను చూడండి పిల్లలు. x = 20. అంటే ఇప్పుడు ఒక బుక్స్ ఎంత, ఒక నోట్స్ వచ్చేసి ఎంత? నోట్స్ వచ్చేసి 20 రూపీస్, పెన్ వచ్చేసి 10 రూపీస్. రైట్, అర్థమైందా? ఇంత ఈజీగా మనం ఎక్సర్సైజ్ మొత్తం అయితే చేద్దాము. నేను మిగిలిన వీడియోలో ఇంట్రడక్షన్ పెట్టినట్టే మిగిలిన ఎక్సర్సైజ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.